హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే నాకు ఆకలేస్తుంది. ఇంకా ఆకలి అన్నానా లేదా మా మమ్మీ ప్లేట్ ముందు పెట్టేసింది. ఇంకా అలా కార్టూన్ మూవీస్ చూస్తూ నా టిఫిన్ నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకో తెలీదు, ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇలా కార్టూన్ మూవీసే చూడాలనిపిస్తుంది. ఆ మూవీ చూసే గ్యాప్లో ఇంకా ఆకలేసింది నాకు మళ్ళీ. ఇంకా లిటిల్ హార్ట్స్ ఓపెన్ చేసి మొత్తం కంప్లీట్ చేస్తాను. ఈలోగా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. అదెవరో కాదు, కాకి. రోజు మార్నింగ్ 7 కల్లా వచ్చి గేట్ దగ్గర నుంచొని అరుస్తూ ఉంటుంది. నేను వచ్చాను, నాకు ఫుడ్ తీసుకురండి అని అరుస్తుంది. డైలీ మా మమ్మీ పెడుతుంది, ఈసారి మాత్రం మా అక్క పెట్టింది. అస్సలు భయం ఉండదు దానికి. చక్కగా చేతిలో నుంచి తీసుకుంటుంది. అక్కడ మా అక్క ఏమో నాకు చేతులు నొప్పెడుతున్నాయి, ఎంతసేపే తీసుకో అని అంటుంది. ఇంకా తీసుకొని అన్నీ ఒకేసారి నోట్లో పెట్టేసుకొని తీసుకువెళ్దాం అనుకుంటుంది. తినేది కొంచెమైనా ఆశ మాత్రం పెద్దది దీనికి. సరే తీసుకెళ్ళింది ఏదన్నా తింటుందా అంటే కాదు, తీసుకెళ్ళి ఎక్కడెక్కడో దాచిపెడుతుంది. సరే తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నది గుర్తు పెట్టుకుంటుందా అంటే లేదు. మర్చిపోయి మళ్ళీ వచ్చి అరుస్తుంది అది. ఇంకా వచ్చిన ప్రతిసారి మా మమ్మీ ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది. మీకు కాకి బ్యాక్ సైడ్ ఒక ఉడత కనిపిస్తూ ఉంటుంది. అదేమో ఇది ఎప్పుడు వెళ్ళిపోతే నేను ఎప్పుడు తీసుకెళ్ళి తిందామా అని చూస్తుంది అది. మా ఇంట్లో జరిగే రోజు సినారియో ఇదే. అది అరవడం, మా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం, రోజు ఇదే జరుగుతుంది మా ఇంట్లో. ఇంకా వచ్చిన గెస్ట్కి బాయ్ బాయ్ చెప్పేసి నేను ఇంక ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా ఇంట్లోకి రాగానే మా అక్క సీతాఫలం గుర్తు చేసింది. తను ఒక హాఫ్, నేను ఒక హాఫ్ వేసేసాం. పొరపాటున మా డాడీ సీతాఫలాలు తెస్తే అవి 2 రోజుల్లో ఖతం చేస్తాం నేను మా అక్క. ఇంకా అది తినేలోపు ఫుడ్ అయిపోయిందని మా మమ్మీ పిలిచారు. ఇంకా లంచ్లోకి వచ్చేసరికి పులావ్ అని చికెన్ కర్రీ చేసింది. గట్టిగా లాగిచ్చాము. ఇంకా ఎండింగ్లో మ్యాంగో జ్యూస్తో కంప్లీట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో ఫర్ మోర్. ఈవినింగ్ స్నాక్ కింద మమ్మీ మిల్లెట్ పానీపూరీస్ చేసింది. ఇవి రెడీమేడ్ పానీపూరీసే. చూడ్డానికి మాడినట్టు కనిపిస్తున్నాయి కదా, కానీ అవి మాడలేదు. వాటి కలరే అంత, ఎందుకంటే అవి మిల్లెట్స్తో చేసిన పానీపూరీస్ కాబట్టి. లైక్ రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన మిల్లెట్ పానీపూరి. ఇంకా పానీపూరి తినేసి మ్యాంగో బైట్స్ వేసాం నేను మా అక్క.